ఓకే అండి. మంచిది. ఆహ్, సిస్టర్ గారు చెప్పినట్టు ఇంకెవరైనా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కొంచెం క్లారిఫై చేసుకుందాం. కొద్దిగా ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ పాటు మనకు అవకాశం ఉంది. రమేష్ అన్న కూడా లైన్‌లో ఉన్నారు. నిన్న జెర్మియా లెమెంటేషన్స్ చెప్పిన రమేష్ బ్రదర్ కూడా అందుబాటులో ఉన్నారు. అన్న నాకొక డౌట్ ఉండింది. అదేంటంటే బ్రదర్ రమేష్ గారికి ఇది నార్మల్‌గా ఇర్మియాలో మనం చూస్తే గనక చాలా మార్లు వాళ్ళు పడిపోయినట్టు, వాళ్ళు తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నట్టుగా ఉంటుంది కదా! అయితే నాకు వచ్చిన క్వెషన్ ఏంటంటే ఆహ్, దేవుడు ఎక్కడో వచ్చింది ఆ క్వెషన్. ఒకసారి నేను మళ్ళీ గుర్తెచ్చుకుంటాను. ఆహ్, అంటే వై డిడ్ గాడ్ అలౌ అని చెప్పి అనిపించింది. లైక్ చాలా మార్లు వాళ్ళు పడిపోయినప్పుడు అంటే ఆయన ప్రేమ స్వభావం కనిపిస్తుంది. తిరిగి రా అనని అది కనిపిస్తుంది. రైట్. అయితే ఈశ్వరుడు అలౌ అంటే దేవుడు వాళ్ళు ఆ విధంగా తొట్టిపోవడం వెళ్ళిపోవడానికి కావచ్చు. వీటన్నిటికీ దేవుడు ఎందుకని అంటే ఇఫ్ హీ కెన్ వై కాంట్ హీ స్టాప్ అని చెప్పి అంటే తెలుసు కదా దేవుడికి ముందే ఇలా జరుగుతుందనని ఇలా జరుగుతుందనని ముందే తెలిసి ప్రతిదీ ఆయన చిత్తంలో ఉంటే ముందు వాళ్ళు ఎలా అంతమవుతారో తెలుసు, వాళ్ళు ఎలాగా ఇదవుతారో తెలుసు. ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే అంటిల్ ద డెత్ లైక్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఈ మొత్తం కంప్లీట్ క్రియేషన్ యొక్క ఎండ్ వరకు కూడా దేవుడికి ప్రతిదీ తెలుసు కదా. దెన్ దేవుడు ఎందుకని వీటన్నిటిని జరుగుతాయనని తెలుసు కూడా అంటే ఇదంతా దేవుని యొక్క ప్రకారమే చేస్తున్నాడు. వై ఇస్ ఇట్ రాంగ్? అది తప్పవుతుంది అండ్ ఇట్లాగా అనిపించింది అనమాట. అంటే ఎవ్రీథింగ్ కదా చివరి వరకు తెలుసు కదా ఆయనకంతా. మరి చివరి వరకు తెలిసినప్పుడు ఇజ్ ఇట్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ అని ఒక క్వశ్చన్ రైజ్ అయింది. నిజంగానే అది దేవుని ప్రణాళిక అలా జరగటం. అంటే ఇప్పుడు మనం ఫరో విషయంలో కూడా చూస్తాం కదా. ఫరో కట్టించినట్లు లైక్ వై ఇస్ ఇట్ ఆల్ అని ఒక సందేహం అనిపించింది అనమాట. ఇక్కడ ఓకే అమ్మా. చెప్పండన్న. ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాలి సిస్టర్ గారు. నిజానికి మనం బలహీనమని దేవుడికి తెలుసు కానీ, మన మధ్య పోరాటం చేస్తుంది ముఖ్యంగా అపవాది. ఆ అపవాది చేసేటువంటి ఆ పోరాటాలను బట్టి మనం తప్పిపోయేటువంటి ప్రమాదం ఉందని దేవునికి తెలుసు. దేవుని కోపం చూపిస్తే మనం ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. అపవాది కూడా మనల్ని చెరిపివేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దేవుని ఉద్దేశ్యం మాత్రం ఏ ఒక్కరు నశించకూడదు. అది ఆయన ప్రణాళిక ఉద్దేశ్యమై ఉంది. చివరి వరకు మన విషయంలో చాలా ఓర్పు కలిగినవాడు. అనుదినము వాత్సల్యత చూపుతూ మన మీద ఇంకా ప్రేమ, సహనం, ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులను మరి కేవలం తన ఓర్పు చేత ఓపిక పట్టాడు కానీ, మన విషయంలో అయితే తానే చనిపోవాల్సిన పరిస్థితి కూడా అక్కడ మనం చూడగలుగుతున్నాం సిస్టర్. ఖచ్చితంగా దేవుడికి అన్నీ తెలుసు. కానీ మనలో మన చుట్టూ పనిచేస్తుంది కూడా అపవాది క్రియలు కొన్నున్నాయి. ఆ బలహీనత చేత అపవాది అనేక విధాలుగా వాళ్ళని చెరపడానికి, వాళ్ళ విశ్వాసం నుండి తొలగించడానికి, వారిని తొట్రిల్ల జేయటానికి, దేవుని నుండి దూరం జేయటానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు ఏంటంటే, మన బలహీనతను కాక అపవాది క్రియలను బట్టి కొంచెం ఆయన బాధపడుతూ ఆహ్, మరలా తిరిగి రండి అని దేవుడు వారిని సంజాయిషి ఇవ్వటం, వారిని ప్రాధేయపడటం, బతిమాలటం అనేది జరుగుతూ ఉంది. అది అది నా అభిప్రాయం సిస్టర్ అంతే.
యెస్. ఓకే. ఇంకొక విషయం మనం చూస్తే ఇర్మియా గ్రంథంలోనే 31:3లో ఆహ్, ప్రభు ఏం చెప్తారనంటే, ఐ హావ్ లవ్డ్ యూ విత్ ఎన్ ఎవర్‌లాస్టింగ్ లవ్ అని అంటే నేను శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే మాట. దేవుడు మనకి ఆ ఇర్మియా గ్రంథంలోనే మనం చూస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా చాలా సార్లు పడిపోయినటువంటి పరిస్థితులు మళ్ళీ దేవుడు అంటే పాపంలో ఉండటం అనేది దేవుని చిత్తం గాదు. దేవుడు ఆహ్, నిత్యమైన ప్రేమతో ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, వారి తప్పిదాలను తెలుసుకోవడం కోసం మరలా, మరలా వాత్సల్యత చూపినటువంటి వాడిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫరో హృదయము కూడా అక్కడ కఠినమైన పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఫరో మనం చూసినట్లయితే అది గాడ్స్ ప్లానా? లేకపోతే ఏంటి అనేది మనము చూస్తే దానికంటే ముందు ఆహ్, ఇశ్రాయేల్ పట్ల దేవునికున్నటువంటి ప్రణాళిక. దేవునికి ఉండేటటువంటి ప్రణాళిక ఏంటి అనంటే, అంత కఠినమైనటువంటి వాళ్ళు అందుకనే నిర్గమకాండంలో మనం చూస్తాం. ఇనప కొలిమిలో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పించితిని అనే మాట వారి గురించి రాయబడతదనమాట. అంటే అంత కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి చేతిలో నుండి విడిపించినా కూడా వీళ్ళు మరలా దాస్యమనే శృంఖలాలకు వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ కూడా మరి వాళ్ళ యొక్క జీవితాల్లో మనం చూస్తాం మాట. కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. అయితే మనిషికి దేవుడు ఏం చేసాడంటే మనకి ఒక ఆహ్, ఆజ్ఞలు అంటే ఇంకా మంచి, చెడు ఏదైతే ఉందో దాన్ని మన ముందు పెట్టాడు. కాబట్టి అది మంచిగా మనం వెళ్తే ఆశీర్వాదాలు పొందుతాం. లేకపోతే మనం తీర్పులో నిలబడతాం అనేది కూడా ఇది హెచ్చరిక కలిగినటువంటి విషయమే. ఎప్పుడు కూడా అంటే మనిషి ఫ్రీ విల్లే. అంటే అలా అని చెప్పి స్వాతంత్రం ఉందని చెప్పి పాపం చేయటానికి లేదు. స్వాతంత్రం ఉందని చెప్పి ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకోకూడదు అని పౌలు గారు కూడా కొరింథీ రాసినటువంటి పత్రికలో స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూడొచ్చు. రోమా పత్రికలో కూడా ఆయన నేను మంచి చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను. స్వభావరీత్యా మనిషి మరి శారీరకంగా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఎమోషన్స్‌ని క్యారీ చేసేవాళ్ళుగా ఉంటాం. అయితే అది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితిలో మనకి కూడా క్రైస్తవ సమస్యలు లేకపోతే యూదులకు ఉండేటటువంటి పరిస్థితులు చాలా భిన్నమైనటువంటి పరిస్థితులుంటాయి. కానీ ఇప్పుడు మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. క్రైస్తవులుగా వారికి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మంచి చెడులను వివేచిస్తుంది అని చెప్తుంది. అయితే ఆ ధర్మశాస్త్రం లేని కాలంలో కూడా యోసేపు లాంటి వ్యక్తులు, అలాగే మరి మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితాలను జీవించారు. దేవుడెప్పుడు అలాంటి వారిని విడిచిపెట్టేవాడు కాదు. మరి రూతుకు ధర్మశాస్త్రమే తెలీదు. కానీ తను మనం రూతు గ్రంథం ధ్యానించినప్పుడు ఆ న్యాయాధిపతుల కాలంలో అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కానీ తను మాత్రం తను తెలియనటువంటి దేవుడిని ఆరాధించటానికి ఇష్టపడింది. తను తెలియని ప్రాంతాన్ని ప్రేమించటం, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాట మనం చూస్తాం. అలాగే తను ఆ దేశాన్ని ప్రేమించి ఆ దేశంలో తన అత్తతో పాటు వెళ్ళి దీవించబడటం చూస్తామన్నమాట. ఎవరికైనా దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా ఆశీర్వదించే పరిస్థితులున్నాయి. దీవించే పరిస్థితులున్నాయి. మనము ఎలాంటి వాళ్ళమైనా కూడా ఆ స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టడానికే మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకి ఫ్రీ విల్ ఉంది కదా! ఎవరు చూడట్లేదు కదా! అని దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఉంటది. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కానీ ఆహ్, ఏవైతే చేసామో దానికి పర్యవసానాన్ని అనుభవించక తప్పదు అనేటటువంటి సత్యం కూడా మనం ఎరగాలి. మనం ఎప్పుడైనా ఈ భూమి మీద చేసే పనులకి వాటన్నిటికి ఫలం అనుభవిస్తేనే గాని దేవుని సన్నిధికి చేరలేం. అంటే ఆయన సన్నిధికి చేరే వాళ్ళుగా ఉండాలనంటే విడిచిపెట్టేసాడా ఇంక అంతే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఇంకా ఆహ్, లయమైపోతారు. అది వేరే సంగతి. కానీ మనం ఏదైనా దేవునికి విరోధకంగా నడిస్తే అవన్నీ కూడా దేవుడు లెక్క మరి చక్కపరిచిన తర్వాతనే దేవుడు మనల్ని తన మహిమలోనికి తీసుకుంటాడు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫ్రీ విల్లే
కానీ అలా చేయటానికి లేదు. ఆ స్వాతంత్రం దేవుడిచ్చింది కాబట్టి దేవుని కొరకు మనం బ్రతకడానికి ఇష్టపడాలి. అందుకనే వాళ్ళ బాధను తెలుసుకోవడానికి యిర్మీయా గ్రంథం ఎన్నో రకాలుగా మనకి అది బోధించింది. లెమెంటేషన్స్‌లో, విలాప వాక్యాల్లో కూడా చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. థ్యాంక్ యూ అన్న. అయితే ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి దయచేసి. ఒక 5 మినిట్స్. రాజేంద్ర అన్నా రెడీయేనా? రెడీ అన్న. ఓకే. మంచిది. ఓకే. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రాజేంద్ర గారు ఉన్నారు. ఈరోజు మనకి హోషియా, ఆమోసు పైన మనకి క్లాస్ తీసుకుంటారు. అన్న ఒక 5 మినిట్స్ ఇఫ్ యూ కెన్ షేర్ ద ఇంట్రొడక్షన్. జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం చెప్పరా? ఐఎమ్ గోయింగ్ అంటే నేను బయట ఉన్నాను. ఒక 5 మినిట్స్‌లో ఐ విల్ బి ఆన్ చేస్తాను. లైవ్ ఆన్ చేస్తాను. సో ఒక ఓకే. 5 మినిట్స్. ఓకే. ఈలోగా ఏదైనా మాట్లాడదాంలెండి అయితే. రాజేంద్ర నాన్న. అదే పరిచయం చేసుకొని కొంచెం ఏదైనా మామూలు విషయాలు మాట్లాడిన తర్వాత అంటే రికార్డ్ చేసి తర్వాత యూట్యూబ్‌లో పెడతారు. అందుకని తను బయట అలాగే ఉన్నారు. అన్న. ఒక 5 మినిట్స్ చేరుకుంటారు. కాబట్టి ఏమైనా అలాగే. కొన్ని మాటలు తర్వాత బుక్‌లోకి వెళ్ళొచ్చు. అలాగే. ఇంకేమైనా ఎవరైనా డౌట్స్ ఉంటే కొంచెం అడగండి. దేవుని చిత్తమైతే వాటిని చర్చించుదాం. సార్ యెహోషువ గ్రంథంలో ఒక నాడెల్లా అనంటే తర్వాత చెప్తా అన్నారు. చెప్తారా సార్? అదే ఇంకా అడగలేదు. ఆ రోజు అడగలేదు అనుకున్నాను నేను. అదే నాకు చెప్పారు కృపాజ్యోతి తను కొంతమంది 12 అవర్స్, కొంతమంది 12 అవును సార్. 12 25 అవర్స్ మధ్యలో. వెలుగన్నట్లుగా నేను పెట్టాను సార్. అదేనమ్మా. అంటే అదే అదనంగా యాక్చువల్‌గా ఒక దినం అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి మార్నింగ్ అంటే పగటిపూటనే ఒక దినంగా భావిస్తాం కదా! ఇప్పుడు వాళ్ళు కూడా యుద్ధం చేసే కాలం ఏంటనంటే లైట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు యుద్ధం లైట్ ఫెయిల్ సూర్యుడు అస్తమించేస్తే మళ్ళీ రాత్రి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. రాత్రి రెస్ట్ తీసుకుంటే మరలా ఏమవుతది? వాళ్ళకి శత్రువులు పుంజుకుంటారన్నమాట. మరలా వాళ్ళు శక్తిని పుంజుకొని మళ్ళీ వీళ్ళతో యుద్ధం చేస్తారు కాబట్టి ఏం జరుగుతుందంటే ఒకనాడెల్లా అనే మాటకు మరొక 12 గంటల పాటు అలాగే కాంతివంతంగా ఉంది అనేటటువంటి విషయము ఇక్కడ వెలుగ్గా. మనం చదువుతున్నాం. ఆ! అంటే కరెక్ట్ ఓకే అంటే సార్. ఎంత థ్యాంక్ యూ సార్. పలానా అవునమ్మా. ఓకే. ఇంకొకటి హోస్టియా గ్రంథం ఎవరైనా చదివారా? ఇప్పుడు చెప్పబోతున్న హోస్టియా గ్రంథాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదివిన సన్నివేశాలు ఏమైనా ఉంటే కొంచెం పంచుకోండి. హోస్టియా గ్రంథం మీరు ఏం చదివారు? ఎలా అర్థం చేసుకున్నారు? ఇంతకుముందు ఇప్పుడు కాకుండా ఇంతకు ముందైనా హోషియా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏదైనా మీకు తెలిసింది ముందు షేర్ చేయండి. తర్వాత రాజేంద్ర బ్రదరు మీకు ఇంకా విపులంగా అన్నీ ముందుకు వెళ్తారు. హోషేయ ఎవరండి? తేజ? తేజ? అన్నా ప్రెసిడెంట్ అన్నా. హోషేయ గ్రంథం ఎప్పుడైనా చదివావా? చెప్పండి. చదివాను. మీకు ఏదైనా దాంట్లో ఉన్నది ఏదైనా ఒక హోషేయ గ్రంథం అంటే దేవుని యొక్క పరిస్థితి గురించి కొన్ని దగ్గరలో చెప్పబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దేవుడు ప్రజలు పశ్చాత్తాపపడడం చూస్తాం చాలా దగ్గరలో.
తర్వాత దానికి మళ్ళీ తీర్పునివ్వడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి వాగ్దానం ఇవ్వడం అనేది చూస్తాం. హోషేయని గోమెరు అనే తనతో వివాహం చేసుకోమని అనటం, తనేమో అవిశ్వాసి. రెండవది తను బయట లోకంలో ఉన్నటువంటి స్త్రీ తనని తీసుకుని వివాహం చేసుకోమని అనటం. నాకు దేవుడు కూడా తన ప్రజలను బయట నుండి తీసుకొచ్చి నేను మిమ్మల్ని మరలా ప్రేమిస్తానని తన నిబంధనను గుర్తు చేసుకోవడం. రమేష్ అని చెప్పినట్లు హోషేయలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గోమెరు వ్యభిచార స్త్రీ. మరి అటువంటి పాపంలో ఉన్న స్త్రీని పెండ్లాడమని చెప్పటము, ఈయన మరి ఒక ప్రవక్తగా తన మనసు చంపుకొని మరి దేవుని మాటకు లోబడే పరిస్థితులు ఇక్కడ మనం చూస్తాం. మరి అటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నా కానీ మళ్ళా వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ తనతో ఉండటం, ఇవన్నీ కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే లోకము ఎలాగుంది, మరి దేవుని సేవకుడు ఒక ప్రవక్త ఎలా వ్యవహరించాలి, దేవుడు మరి ఇశ్రాయేలీయులకి ఏమని నేర్పిస్తున్నాడు అనే విషయాలు కూడా మనం ప్రాముఖ్యంగా యోషియా గ్రంథాన్ని అర్థం తెలుసుకుంటే మాత్రం ఎక్కువగా గోమెరు గురించి మనం అంటే ఇశ్రాయేలీయులు అంత పాపములు ఉండగా దేవుడు వారిని కాలిన అరణ్యంలో, హోషేయలో ఒక మాట ఉంటుంది 13వ అధ్యాయంలో, కాలిన మహా ఎండకు కాలిన అరణ్యంలో స్నేహించిన వాడును నేను అని చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అంటే ఆ వ్యభిచారంలో ఉండేటటువంటి స్త్రీని పెండ్లాడటము ఎవరికి కూడా అది ఇష్టం ఉండదు. కానీ ఒక ప్రవక్తగా దేవుడు తనకి చెప్పాడు కాబట్టి మరి దాని ప్రకారంగా దేవుని మాటకు లోబడి తను వెళ్ళటం అనేది ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ మాట హోషేయలో. ఓకే ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. ఓకే, ఈ సమయంలో మనం ముందు ఉన్నటువంటి బ్రదర్ రాజేంద్ర గారు ఉన్నారు, హోషేయ గ్రంథం తీసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ అన్న ప్రసాద్ అన్న ఫర్ లీడింగ్ అప్ టు నౌ. ముందుకు వెళ్దాము. ఓటిది అన్న. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొంచెం లేట్ అయింది. అయితే మన వాక్యాన్ని ధ్యానం గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం, హోషేయ గ్రంథం అలాగే ఆమోస్ గ్రంథం. మరి నా పేరు రాజేంద్ర, నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేశాను, సేవ చేస్తూ ఉన్నాను. మీరు చక్కగా మరి నేర్చుకుంటున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం ఒక చిన్న 2 minutes నేను వాట్స్ చెప్పేసి నేను గ్రంథంలోనికి నేను వెళ్తాను, సారాంశంలోనికి. మరి దేవుని వాక్యాన్ని మీరు పఠించడం చాలా మరి అభినయం పలకాల్సిన విషయమే, మీ అందరినీ అభినందించాల్సిన విషయమే. మరి వాక్యం కరువయ్యే రోజుల్లో మరి నేర్చుకోవడానికి మీరు సిద్ధపడ్డారు, దాన్ని బట్టి చాలా సంతోషం. మరి సిస్టర్కి కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటువంటి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు, మరి నేర్చుకోవడానికి వచ్చిన మీరు అందరూ కూడా మరోసారి మరి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి, దేవుడు వాక్యము కాబట్టి, మరి వాక్యం మన దగ్గర ఉంటే దేవుడు మనతో ఉన్నట్లుగా మనం రక్షణ కొనసాగిస్తూ మరి దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి మరి కాచి కాపాడి మనం చివరి వరకు నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు తన కృపను మన ఎడల చూపించాడు. దాన్ని బట్టి సమస్త ఘనత దేవునికే చెల్లాలని మరి కొద్ది నిమిషాలు మనం ఈ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. మరి హోషేయ గ్రంథాన్ని మొదటిగా మనం ధ్యానం చేద్దాం, తర్వాత ఆమోసు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. మీరు రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. హోషేయ గ్రంథము మరి బైబిల్లో మరి ఎన్నో పుస్తకం అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఈ హోషేయ గ్రంథము
మరి బైబిల్లో 28వ పుస్తకంగా పేర్కొనబడింది. దీనిలో 14 అధ్యాయాలు చూస్తా ఉన్నాం. అలాగే 197 వచనాలు మనం చూస్తా ఉన్నాం. ఇది వ్రాయబడిన కాలము మరి క్రీస్తు పూర్వం 715 నుంచి 710వ సంవత్సరంలో ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ గ్రంథకర్త ఎవరంటే హోషేయగా పేర్కొనబడింది. ఈయన జీవించిన కాలము క్రీస్తు పూర్వం 753వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 714వ సంవత్సరం వరకు ఈయన జీవించిన కాలంగా ఈ గ్రంథం పేర్కొనబడింది. అయితే దీనిలో ఉన్న ప్రాముఖ్య భాగము, అలాగే ఈ గ్రంథంలో క్రీస్తును గురించిన విషయాలు, ఈ గ్రంథంలో మరి ఎందుకు ఈ గ్రంథాన్ని వ్రాశారు, ఈ గ్రంథం ద్వారా, ఈ హోషేయ పుస్తకం ద్వారా దేవుడు మరి తన ప్రజలకు నేర్పించిన పాఠం, అలాగే మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని కూడా మరి దేవుడు ఈ యొక్క గ్రంథంలో పొందుపరిచి ఉన్నారు. మరి బైబిల్ యొక్క సారాంశంలో బైబిల్ని మరి ఎంతమంది రాశారు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు వినే ఉంటారు, చాలా మంది చెప్పుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రంథాన్ని గురించి శ్రద్ధగా నేర్చుకుందాం. మొదటిగా ఉపోద్ఘాతంలో మరి గ్రంథకర్త, అలాగే గ్రంథ కాలము, గ్రంథం యొక్క విశిష్టత, గ్రంథంలో ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యము గురించిన మాటలు నేర్చుకుందాం. తర్వాత అధ్యాయాల వారీగా సారాంశం కూడా మనం నేర్చుకుందాం. అయితే ఈ గ్రంథకర్తల గురించి, గ్రంథాన్ని సారాంశం గురించి మనం చెప్పాం. దీనిలో ప్రాముఖ్యమైన వ్యక్తులు మరి హోషేయ, అలాగే తన యొక్క భార్య గోమెరు, అలాగే వారి యొక్క పిల్లలు యెజ్రెయేలు, మొదటి కుమారుడు యెజ్రెయేలు, అలాగే కుమార్తె లోరుహాము, కుమారుడు లో అమ్మి, వీరిని గూర్చి, అలాగే ఎందుకని వీరిని దేవుడు ఈ యొక్క గ్రంథంలో పొందుపరిచాడు అనేది కూడా మనం చూడవచ్చు. అయితే ఈ హోషేయ గ్రంథంలో ప్రధాన అంశంగా మరి మనం పరిశీలించవలసిన విషయం ఏంటంటే, వ్యభిచారిణి అయిన భార్య, నిజాయితీ గల భర్త. మరొకసారి చెప్తున్నాను, వ్యభిచారిణి అయిన భార్య, నిజాయితీ గల భర్త. దీనికి సాదృశ్యంగా దేవుడు ఏం చెప్పాడంటే, విగ్రహారాధికులైన ఇశ్రాయేలు, నిజాయితీ గల దేవుడు. ఈ రెండు అంశాల మీద ఈ గ్రంథం అనేది నడుస్తుంది అన్నమాట. ఈ దీనిలో ఉన్న వ్యక్తులని చూపిస్తూ దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నాడు అనేది పొందుపరిచింది. మరొకసారి చెప్తున్నాను, ప్రధాన విషయం ఏంటంటే, వ్యభిచారి అయిన భార్య, నిజాయితీ గల భర్త, విగ్రహారాధికులైన ఇశ్రాయేలు, నిజాయితీ గల దేవుడు. దీనిలో ఏ విధంగా విభజన చేశారంటే, ఇది ప్రవచన ద్వారా వివాహం అని, గోమెరు ఇశ్రాయేలుల బంధం గాను, అలాగే గోమెరు యొక్క మార్పు, అలాగే ఇశ్రాయేలీల ఆత్మీయ విచారము, మారు మనసు పొందనొల్లని ఇశ్రాయేలు, అలాగే ఇశ్రాయేలుపై దేవుని తీర్పు, చివరికి వస్తే దేవుని వైపు ఇశ్రాయేలీలు తిరుగుట. విభజన ప్రవచన ద్వారా వివాహము, గోమెరు ఇశ్రాయేలు బంధము, గోమెరు మార్పు, ఇశ్రాయేలు ఆత్మీయ విచారము, మారు మనసు పొందనొల్లని ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీలపై దేవుని తీర్పు, దేవుని వైపు ఇశ్రాయేలు తిరుగుట. ఇది చివరిగా ఈ యొక్క గ్రంథం యొక్క సారాంశం, ప్రాముఖ్యమైన సారాంశం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని మహాప్రేమ ప్రజల మీద ఎలా ఉంది అనేది ఈ యొక్క సారాంశంగా ఈ గ్రంథాన్ని పేర్కొనబడడం జరిగింది. అయితే ఏ కాలంలో రాశారు, ఏ కాలంలో ప్రవచించాడంటే, ఉజ్జియా, యోతాము, అహాబు, హిజ్కియా కాలంలో ఇతను ప్రవచించాడు. మరి ఉజ్జియా క్రీస్తు పూర్వం 792 నుంచి 740 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.
తర్వాత యోతాము రాజయ్యాడు 750 నుంచి 732 కాలంలో. యోతాము తర్వాత ఆహాజు రాజుగా వచ్చాడు 732 నుంచి 716. అలాగే ఆహాజు తర్వాత హిజ్కియా 716 నుంచి 787 సంవత్సరంలో దక్షిణ రాజ్యానికి వీరు రాజులుగా పేర్కొనబడడం జరిగింది. వీరికి సమకాలికులుగా ఉత్తర రాజ్యంలో రెండవ యెరోబాము 793 నుంచి 753 సంవత్సరంలో ఈ గ్రంథం యొక్క రచన అనేది జరిగింది. అలాగే ఈ హోషేయ, ఈ గ్రంథంలో పేర్కొబడిన ఈ హోషేయ, మరి బైబిల్లో ఎంతమంది హోషేయలు ఉన్నారని ఒకసారి ఆలోచన చేస్తే, మొదటిగా ఈ ప్రవక్త అయిన హోషేయ, అలాగే రెండవదిగా నూను కుమారుడు హోషేయ, అంటే యెహోషువ ఉన్నాడు కదా, అతని పేరు కూడా హోషేయ. హోషేయను పేరుకు అర్థం రక్షణ, యెహోషువ అని పేరుకు అర్థము యెహోవా రక్షణ. ఇది సంఖ్యాకాండం 13-16 వచనాలు ఉంటది. అలాగే మూడవ హోషేయ ఎవరంటే ఏలా కుమారుడు. ఇతరుగాడు ఇశ్రాయేలు యొక్క చివరి రాజు హోషేయ. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఈ యొక్క హోషేయకు, ఈ బైబిల్లో పేర్కొనబడిన హోషేయలో ముగ్గురు: ప్రవక్త అయిన హోషేయ, నూను కుమారుడు హోషేయ, అలాగే ఏలా కుమారుడు హోషేయ, ఇతను రాజు. అలాగే ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించగలిగితే, హోషేయ ఎవరు సాదృశ్యంగా అంటే క్రీస్తు యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే గోమెరు, ఈమె ఎవరంటే తన యొక్క భార్య. ఆమె పాప లోకమునకు, అవిశ్వాస యొక్క ప్రజలకు సాదృశ్యంగా ఉంది. అలాగే పిల్లల యొక్క పేర్లు మనం ఇందాక చెప్పినట్లుగా ఎజ్రాయేలు, లోరుహాము, లోఅమ్మి, వీరి యొక్క ముగ్గురు పేర్లను బట్టి తీర్పు మరియు హెచ్చరికకి సాదృశ్యంగా ఉంది. పిల్లల యొక్క పేర్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పు మరియు హెచ్చరిక, దేవుని యొక్క హెచ్చరికకి సాదృశ్యం ఉంది. అలాగే గోమెరును కొనటానికి విమోచన క్రయధనము, దేవుడు మానవుడిని ఏ విధంగా పాప నుంచి విడిపించాడు, విమోచన క్రయధనాన్ని ఇచ్చి మానవుడిని విడిపించాడు కదా, అది గోమెరు కొనటానికి విమోచన క్రయధనం, దేవుడు విమోచన క్రయధనం చేసిన దానికి సాదృశ్యంగా ఉంది. అలాగే చివరిగా పునరుద్ధరణ, వీరు ఈ యొక్క ప్రవచన గ్రంథం ప్రవచించినప్పుడు హోషేయ వీరు మరలా తిరిగి దేవుని వైపు తిప్పబడినప్పుడు దేనికి సాదృశ్యంగా అంటే దేవుని యొక్క మహాకృపకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి దీనిలో ఉన్న ఈ విశిష్టమైన భాగాల్ని మనం చూస్తా ఉన్నాం. ఇతడు బేయరి పుత్రుడైన హోషేయ. ఎవరు పుత్రుడు అంటే, ఎవరు కుమారుడు అంటే బేయరి. అయితే ఈ హోషేయ గ్రంథము రచన కాలాన్ని మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథము రచనా కాలము 715 నుంచి 710 వరకు అని చెప్పాను కదా. ఈ 715 నుంచి 710 కాలంలో వీరు ఇతను రాసినట్లుగా ఈ యొక్క గ్రంథాన్ని రచించినట్లు చూస్తా ఉన్నాం. ఈ హోషేయ ఇర్మియా కంటే ముందు ప్రవచించాడు. హోషేయ, ఆమోసు ఉత్తర రాజ్యంలో వారు ప్రవచించారు. అలాగే యెషయా, మీకా దక్షిణ రాజ్యంలో ఒకే కాలంలో, అంటే సమకాలికులు అనమాట వీరిద్దరు కూడా 8వ శతాబ్దంలో ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హోషేయ, ఆమోసు ఉత్తర రాజ్యంలోను, యెషయా, మీకా దక్షిణ రాజ్యంలో ఒకే కాలంలో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో వీరు ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏంటంటే, ఈ హోషేయ గ్రంథంలో ఒక వింతైన విశిష్టత ఏంటంటే, ఈ యొక్క తన యొక్క భార్య అయిన గోమెరును దేవుడు వివాహాన్ని చేసుకోమన్నాడు కదా. ఎవరంటే తన భార్య ఒక వ్యభిచారి. మీరు చాలాసార్లు చదివారు కాబట్టి, ఈ ఒక వేశ్యను నువ్వు వివాహము చేసుకో అని దేవుడు
ప్రవక్తతో మాట్లాడినట్లు చూస్తూ ఉన్నాం. అయితే ఈ వివాహం చేసుకున్న తర్వాత వారికి పుట్టిన కుమారుడే మొదటిగా వారికి కుమారుడు పుట్టాడు. అతని పేరు యజ్రెయేలు. అలాగే తర్వాత రెండవదిగా కుమార్తె జన్మించింది. ఆమె పేరు లురుహమా అంటే ఆ పేరుకి అర్థం జాలి నొందినది. ఈ కుమార్తె వారిద్దరికి పుట్టినట్లుగా ఇక్కడ ఏంటి అంటే ఎవిడెన్స్ అనేది ఇక్కడ లేదు. అలాగే రెండవ కుమారుడు కూడా లో అమ్మి నా జనము కాదని, లో అమ్మి అంటే నా జనము కాదని అని అర్థం. ఇతను కూడా వీరిద్దరికి పుట్టినట్లుగా ఎవిడెన్స్ అనేది మనకి గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో లేదు. కాబట్టి ఎందుకని వీరిని కుమారులను కుమార్తెలను దేవుడు వారికి అనుగ్రహించి ఈ హోషేయ గ్రంథం ద్వారా ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పాఠము ఏమని నేర్పుతున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకసారి ఈ గ్రంథాన్ని పరిశీలన చేస్తే హోషేయ గ్రంథంలో ఉన్న అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇంతవరకు చెప్పిన మాటలో మరి చారిత్రకమైన సంఘటనలు, ఈ గ్రంథం యొక్క ఉద్దేశము, రచన, కాలము, ఏ సందర్భంలో రాయబడింది, ఎవరి చేత రాయబడింది, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు చూసాం. అలాగే ఈ యొక్క హోషేయ గ్రంథంలో అధ్యాయాల వారిగా మనము చూద్దాం. ఈ అధ్యాయాల్లో 14 అధ్యాయాలు ఇక్కడ పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి అధ్యాయానికి మనం వస్తే హోషేయ యొక్క కుటుంబ సంబంధమైన అనుభవాలను, వాటి ప్రభావాలను ఈ మొదటి అధ్యాయంలో పొందుపరిచారు. హోషేయ కుటుంబ సంబంధమైన అనుభవములను, వాటి ప్రభావాలను ఇక్కడ పొందుపరిచారు. తర్వాత హోషేయ గ్రంథము 1 నుంచి 1 అధ్యాయం చూస్తే అక్కడ ఉపోద్ఘాతాన్ని ఇచ్చారు. అంటే హోషేయను ఎక్కడి నుంచి, ఏ రాజుల కాలంలో ఇతడు ప్రవచించాడు, ఏ రాజుల కాలంలో దేవుడు ఇతన్ని ప్రవక్తగా నియమించి ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని ప్రజలతో మాట్లాడాడు అనేది మనం ఉపోద్ఘాతంగా చూస్తాం. అలాగే 1వ అధ్యాయం 2 నుంచి 9 వచనాలు చూస్తే ఇక్కడ గోమెరును దేవుడు పరిచయం చేస్తాడు. గోమెరును పరిచయం చేస్తాడు. ఇతడు ఈమె ఒక వ్యభిచారిణి అని, అంటే ఆ రోజుల్లో మరి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీలు లేవియకాండం 21:7 లేవియకాండంలో మనం చదివితే, లేవియకాండంలో చదివితే వారు ఎంత ఎవరైతే వ్యభిచారం చేత పట్టబడతారో వారిని రాళ్ళ చేత కొట్టి చంపే ఆ యొక్క ప్రక్రియ ఉంది ఆ రోజుల్లో. కాబట్టి అటువంటి పరిస్థితులు వారికి సమాజంలో ఎక్కడ విలువ ఉండదు. వారు ఎక్కడ కూడా గౌరవపరచబడేవారు కాదు. కాబట్టి అలాంటి స్త్రీని దేవుడు ఏం చేశాడంటే వివాహం చేసుకోమని చెప్పాడు. అప్పుడు హోషేయ తను ఏం చేశాడు, వివాహము చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ యజ్రెయేలు అని పేరు పెట్టారు కదా. అయితే మనం చూస్తే ఒకసారి ఆ యజ్రెయేలు అని పేరు ఎందుకు పెట్టారు అంటే, యజ్రెయేలు అని ఈ యొక్క ఎక్కడి నుంచి వచ్చాడు యజ్రెయేలు అంటే, ఆ మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే అక్కడ రాజైన ఆహాబు కుటుంబం, కుటుంబము వినాశనమునకు ఆ యొక్క ఆహాబు ఏ విధమైతే మరి ఆ యొక్క తన యొక్క భార్య యెజబెలు మాట విని దుష్టత్వంలోకి వెళ్ళిపోయి ఏ విధంగా చేత నాబోతును చంపించారో, వారు ఏ విధంగా చేతనైతే దుష్ట హృదయం కలిగి ఉన్నారో, కాబట్టి అటువంటి స్థితిలో అటువంటి ఆ యొక్క ఆహాబు కుటుంబంలో నుంచి వచ్చిన 70 మంది 70 గాని 77 గాని ఆ యొక్క రాజుల యొక్క పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ టైంలో
ఆ యోహు తర్వాత ఆ యొక్క వంశంలో ఒక 70 మంది రాజులు అవుతారు. వాళ్ళందరిని కూడా తర్వాత సంహరించేసినట్లుగా చూస్తాం. కాబట్టి అక్కడ పెద్ద రక్త దోషణ జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఏ పరిస్థితి వచ్చిందంటే ఒక నీతిమంతుడిని వారు అక్కడ చంపడం ద్వారా అక్కడ ఏమైందంటే రక్త దోషణ జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితులు దేవుడు మనిషిని చక్కగా యథార్థవంతుడిగా చేస్తే, కానీ వారు ఏం చేశారంటే వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ దేవునికి అవిధేయులై అనిందులుగా బ్రతుకుతూ వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్న ఆ కాలంలో అలాంటి పరిస్థితులు, ఇంత భయంకరమైన రక్తదోషం, ఇంత భయంకరమైన పరిస్థితి వారికి ఎదురుపడింది కనుక, కాబట్టి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మీ పరిస్థితి ఎలా ఉందంటే ఎంత దుష్టత్వం ఉంది, మీ చేతులు రక్తము చేత నింపబడినాయి, మీ హృదయం దుష్ట హృదయం అయిపోయింది, మీ ఆలోచనలు చెడిపోయినాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు కనుక ఇటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అతనికి యజ్రేయులను పేరు పెట్టారు. అలాగే కుమార్తెకు లోరుహాము జాలనందన అనే పేరు పెట్టారు. ఈమె 2వ సంతానంగా జన్మించింది. కాబట్టి దేవుడు ఇక మీదట ఇశ్రాయేలును క్షమించను, వారి మీద జాలిపడను అని తెలుపటానికి ఈ యొక్క పేరును వారు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకని వారు ఆ పేరు పెట్టారంటే, ఇశ్రాయేలీయులు ఎంత చెప్పినా గాని, దేవుడు ఎంత వారికి బోధించినా గాని, ఎంతోమంది ప్రవక్తలను వారి మధ్యకు పంపించినా గాని వారు దేవుని మాట విననల్లక జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారి మీద ఇక నేను వారిని క్షమించను, జాలిపడను అనే ఉద్దేశానికి కారణంగా ఆమెకు ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే 2వ కుమారుడు లోమి నా జనము కాదని పేరు పెట్టారు. ఇతడు కూడా ఈ హోషేకు గోమెరుకు మరి జన్మించినట్లుగా మనము జన్మించలేదని ఈ యొక్క లేఖనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి వీరు చేసిన దోషాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, వీరు నా జనము కాదని, నా పిల్లల్ని నేను పెంచి పోషించాను, వారిని పెద్దవారు చేశాను, వీరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కదా అనే ఒక దృక్పథంతో ఆయన ఏం చేశాడంటే వారు నా జనము కాదు అన్నట్లుగా ఆయన అక్కడ అభివర్ణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మొదటి గ్రంథంలో వీరి పేర్లను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి దేవుడు ఏ పాఠం నేర్పాడు అనేది మనము చూడవచ్చు. అలాగే 2వ అధ్యాయంలోనికి వస్తే అవిధేయత అవమానమునకు దారి తీసినట్లుగా, అంటే మీ తల్లి పోకిరి చూపు చూడక దాని స్తనములకు పురుషులను చేర్చుకునే ఉన్నట్లు మీరు ఆమెతో వాదించుడి, అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కానని ఇక్కడ 2వ అధ్యాయంలో రాస్తా ఉన్నారు. అంటే అవిధేయతకు అవమానకు దారి తీయనన్నట్లుగా, అలాగే అజ్ఞానమును అవిశ్వాసమునకు దారి తీసినట్లుగా వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే అవిధేయత కలిగి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అవిధేయత కలిగిన వారికి అవమానము ఖచ్చితంగా కలుగుతుందని, అలాగే అజ్ఞానంగా జీవిస్తున్నారు కాబట్టి వీరు అవిశ్వాసము కన్నా వారు ఉన్నారు. అంటే విశ్వాసము పోయి అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి ఖచ్చితంగా శిక్ష తప్పదు, వీరికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. వీరు దేవుణ్ణి మరచి అన్ని దేవతల తట్టు తిరుగుతూ ఉన్నారు. అలాగే వీరు ద్రాక్ష చెట్లను, అలాగే అంజూరపు చెట్లను అన్య దేవతల వలె పూజిస్తూ ఉన్నారు. వారు అలాగే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అలాగే రాళ్లను రప్పలను మొరుకుతూ ఉన్నారు. వారు ఇలా జీవిస్తూ ఉన్నారు కనుక వారికి శిక్ష తప్పదని మరి 2వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనకు తెలియపరుస్తుంది. అయితే 14 నుంచి 15 వచనాలు చూస్తే ఇశ్రాయేలును ఏం చేస్తున్నాడంటే దేవుడు తిరిగి రప్పించి వారి ప్రేమతో మరలా ద్రాక్ష చెట్లను, ఆకూరలోను నిరీక్షణాస్పదము చేదునని వాగ్దానం చేయుచున్నాడు. దేవుడు వారిని ఒక ప్రవచనం పలుకుతున్న ఈ హోషేతో దేవుడు పలికిస్తున్న మాటలు ఏంటంటే, దేవుడు వారికి ఇవన్నీ చెప్తూ మళ్ళా వాళ్ళు కనుక పశ్చాత్తాపడి నా దగ్గరికి వస్తే నేను వారిని ఏం చేస్తా, చేర్చుకుంటాను, మళ్ళీ వారిని రక్షిస్తాను, మళ్ళీ వారి మీద జాలి పడతాను
వారికి దీవెన ఇస్తాను అని దేవుడు మరి ఈ యొక్క 2వ గ్రంథంలో పొందుపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే 3వ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే వ్యభిచారిణి అయిన భార్య విమోచించబడ్డం. ఈ యొక్క అధ్యాయం ఇశ్రాయేలు అపవిత్రతను జ్ఞాపకం చేస్తోంది. వారు దేవుని వద్దకు వచ్చి విమోచనము జ్ఞాపకం చేస్తోంది. ఈ అధ్యాయం ఇశ్రాయేలు చెరకు పోటను మరలా తిరిగి వచ్చుటను ప్రవచనాత్మకంగా తెలియపరుస్తుంది. వారు అన్య దేశాలు ఇశ్రాయేలీ దేశాలు ఉండి అన్య దేశంలో ఐగుప్తులోనికి ఏ విధంగా యేషపు కాలంలో పోయారో మరలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా వారిని విడిపించాడో ఇవన్నీ వారికి జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ ఈ విధంగా మీరు ఇలాగే ఉంటే గనక మీ మీద శిక్ష ఖచ్చితంగా వస్తుంది, లేదు మీరు తిరిగి రానుద్దేశిస్తే మీరు వస్తే గనక నీకు దేవుడు వార్త ఏమంటున్నాడంటే విమోచన కలుగు చేస్తాను అంటున్నాడు. కాబట్టి గోమెరును, ఆ వ్యభిచారిణి అయిన గోమెరును అక్కడ ఇశ్రాయేలుకు దేవుడు ఒక సవాలుగా ఉంచాడు. ఎందుకంటే ఆ స్త్రీని హోషేయ వివాహం చేసుకోవడం ఎంత మరి దేవుడు ఆమెను వివాహం చేసుకోమన్నాడు కాబట్టి చేసుకున్నాడు. ఎవరు కూడా ఆ యొక్క విషయానికి ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ దేవుడు ఎందుకు అని సాదృశ్యం ఉంచాడంటే, మీరు ఎలా ఉన్నారు అంటే ఆమె శారీరకమైన సంబంధమైన వ్యభిచారం కలిగి ఉన్నారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయమైన వ్యభిచారము అంటే వ్యభిచారం అంటే ఈ శారీరక సంబంధమైనది కాదు, కానీ ఆత్మీయ సంబంధంగా ఆలోచన చేస్తే విగ్రహారాధన. దేవునికి నచ్చని యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విగ్రహారాధన అనేది నచ్చదు. ఆయన సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు కనుక ఆయన్ని కాకుండా వారు ఇష్టం వచ్చినట్లుగా ఆరాధించడం, బలులు అర్పించడం, ఒక క్రమాన్ని విడిచి వారు తిరుగుబాటు చేయడం, దేవుని మీదే సనుగులాడడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి గోమెరును ఆ రోజు కాలంలో పాఠంగా ఉంచారు. కాబట్టి 4వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఇశ్రాయేలుకి మరొక పేరు ఏంటంటే ఎఫ్రాయిమీయులు కూడా ఇశ్రాయేల్ని అంటారు. ఈ యొక్క 4వ అధ్యాయంలో చూస్తే దేవుడు తన ప్రజలతో వివాదం చేస్తా ఉన్నారు. వీరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు, హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేస్తూ ఉన్నారు. అలాగే హింస, అలాగే పర్యావరణం యొక్క సమస్య, ఇవన్నీ వారి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలతో వివాదము ఏర్పడింది, దేవునికిను తన ప్రజలకి. ఇది మొదటి నుంచి వస్తానే ఉంది. ఆది నుంచి మొదటిగా దేవుడు మరి న్యాయాధిపతులను, అలాగే రాజులను, అలాగే తర్వాత ప్రవక్తలను, వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కాలం నుంచి ఏం చేస్తా ఉందంటే ఇలా జరుగుతూనే ఉంది. కాబట్టి దేవుడు వివాదం వచ్చింది, దేవునికిను తన ప్రజలతో వివాదం వచ్చింది. కాబట్టి మీరు యాజకత్వంలో కూడా అపవిత్రత అనేది పారద్రోలింది అనేది మరి ఆ యొక్క ఈ యొక్క అధ్యాయంలో తెలియపరుస్తుంది. యాజకుడు బలిపీఠం వద్దకు వెళ్ళి యాజకత్వం చేయాల్సిన, ధర్మశాస్త్ర ప్రకారం చేయాల్సిన విషయాల్లో కూడా వీరేం చేస్తూ ఉన్నారంటే తమకిష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారంట. అంటే యాజకత్వంలో కూడా ఏమొచ్చిందంటే పాపాన్ని వారు అంతగా ప్రేమించినట్లుగా ఈ యొక్క గ్రంథంలో పేర్కొనబడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక మొండి పట్టుబట్టేశారు, మొండితనంతో ఉన్నారు. వారు యాజకత్వం చేసేవారు కూడా ఆ బలిపీఠం యొద్దనే స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు, దేవుడికి అర్పించవలసిన అర్పణలను దొంగిలిస్తూ ఉన్నారు, బలులను దొంగిలిస్తూ ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం, వారి స్టైల్లో వారు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో పేర్కొనబడింది. అయితే హోషేయ మరి 5వ అధ్యాయంలో చూస్తే వారికి ఎఫ్రాయిములు వారు తిరుగుబాటు చేశారు. ఇక్కడ ఇశ్రాయేలు నాయకులు
తీర్పు అనేది చూస్తా ఉన్నాం. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారలారా చెవికి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి ఈ తీర్పు జరుగునని ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం. ఈ మిస్పాను అలాగే తాబోరులో కూడా ఇక్కడ ఏమైందంటే మరి ఈ మిస్పాన్ గురించి మనం ఒకసారి చూస్తే ఈ మిస్పా అనేది కావలి స్థలంగా, అంటే యాకోబు లాబాను ఒప్పందం కుదుర్చబడింది. యాకోబు లాబాను ఎవరు తెలుసు కానీ లాబాను యాకోబు యొక్క మామగారు. వీరికి ఒక ఒప్పందం కుదుర్చబడినది అది ఇక్కడ 31:49. అలాగే సమూయేలు కాలంలో ఫిలిష్తీయులపై మిస్పా వారికి జయం కలిగింది. అలాగే సౌలు రాజుగా ఎన్నుకోబడిన స్థలంలో ఈ మిస్పా ఉంది. మిస్పాలో కూడా సౌలు రాజుగా ఎన్నుకోబడిన స్థలం ఇది. అలాగే యెఫ్తా ఈ గిలాదులో నివాసం చేశాడు. అలాగే బబులోను తర్వాత కొత్త రాజు మిస్పాలోనే ఎన్నుకున్నారు. ఇంత ప్రాముఖ్యమైన ఈ స్థలం. ఈ యొక్క స్థలంలో కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. వీరికి తీర్పు. అలాగే మిస్పాలోను తాబోరు కూడా ఈ ఇజ్రాయెల్ సమీపంలో ఉంది. ఎత్తైన స్థలం, ప్రత్యేకమైనది. ఇది సైన్యపరంగా ఇది ప్రాముఖ్యమైనది. అలాగే దెబోరా బారాకు విజయం కూడా ఈ తాబోరులో జరిగింది. అలాగే జెబులోను నఫ్తాలి యొక్క సరిహద్దు, ఇది గోత్రాల యొక్క ప్రాంతం మధ్య గుర్తుగా ఈ తాబోరును ఎన్నుకున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన కొండగా కూడా ఈ తాబోరును గ్రంథకర్తలు అభివర్ణిస్తున్నారు. అలాగే తాబోరు గురించి కీర్తన గ్రంథం 89:12 కూడా తాబోరు గూర్చి మరి ఈ కీర్తనలో కూడా రాయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రదేశాలను బట్టి కూడా ఈ ప్రదేశాల్లో జరిగిన దేవునికి అవిధేయతలుగా ఉండి వారి ఇష్టం వచ్చినట్టు జీవించిన జీవితాన్ని బట్టి కూడా దేవుడు ఎటువంటి విధమైన వారికి తీర్పునిస్తా ఉన్నాడు, వారిని ఎలా దేవుడు గద్దిస్తా ఉన్నాడు అనేది కూడా ఈ యొక్క 5వ అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం. అలాగే 6వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 6వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది ఏంటంటే, దేవుడు అంటాడు కదా, నేను బలిని కోరువాడను కాదు అని సమూయేలు గ్రంథంలో రాయబడిన కదా. దహన బలు కాదు, పుట్టెలు కాదు, కానీ దేవుని మాట వినుట శ్రేష్టమని సౌలు యొక్క స్థితిని బట్టి అక్కడ సమూయేలు గ్రంథంలో రాయబడినట్లుగా ఇక్కడ బలులు కాదు, కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఈ యొక్క 6వ అధ్యాయంలో మనుషులు దయాహృదులు కలిగి జీవించాలని, అంటే ప్రేమ, విధేయత, భక్తితో వీరు బ్రతకాలి. వీరు నోటి మాట చేత కానీ, నడక చేత కానీ, మాట చేత కానీ, ఆలోచన చేత కానీ ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే దయాహృదులు కలిగి వీళ్ళు జీవించాలి అని దేవుడు 6వ అధ్యాయంలో పొందుపరిచారు. అలాగే ఈ 6వ అధ్యాయం 7-9 చూస్తే హత్యలు, దొంగతనాలు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. షెకెము ఒకప్పుడు ఆశ్రయపురం ఉండటకు యెహోషువ తీర్చిదిద్దాడు. అయితే ఈ గిలాదునకు చెందినది రామ అనే పట్టణం. అయితే ఈ హోషే కాలంలో ఈ పట్టణాలు హత్యలు, దొంగతనములకు నిలయమైపోయినాయి. ఇక్కడ షెకెమును, గిలాదును ఇక్కడ వర్ణించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఈ షెకెము ఆశ్రయపురం ఉండడానికి యెహోషువ తీర్చిదిద్దాడు. అలాగే ఈ గిలాదు అనే పట్టణం కూడా రామ అనే పట్టణానికి చెందింది. ఈ హోషే కాలానికి ఈ పట్టణాలు ఎలా మార్చబడ్డాయంటే హత్యలు, దొంగ నిలయమైపోయినాయి. అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోనికి వీరు వచ్చేసారు. ఇలాంటి పరిస్థితులు వీరికి ఉన్నాయి అని గ్రంథకర్త 6వ అధ్యాయంలో పేర్కొన్నారు. అలాగే హోషేయ గ్రంథం 7వ అధ్యాయంలో మనము ఒకసారి చూసినట్లయితే ఇక్కడ అన్నాడు, నేను ఇశ్రాయేలీయుల వారికి స్వస్థత కలుగ చేయ దలంచగా
ఎఫ్రాయిము దోషమును షమ్రోను చెడుతనమును బయలుపడుచున్నవి. ఇక్కడ రాజకీయ అవిశ్వాసం మరియు అస్థిరత కలిగి ఉంది. ఇక్కడ ఎఫ్రాయిమునకు తీర్పు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకు తీర్పు ఇస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎఫ్రాయిము వీరేం చేశారంటే అన్యులతో పొత్తు పెట్టుకున్నారు. అంటే బైబిల్లో రాయబడింది కదా, మీరు అన్య సాంగత్యము చేయకూడదు. కాబట్టి వీరేం చేశారంటే అన్ని రాజులతో పొత్తు పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరితో అయితే వీరు పొత్తు పెట్టుకోకూడదు, ఎవరితో అయితే వారు కలిసి ఉండకూడదో వారితో కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని దేవుడు గమనించాడు. అలాగే దేవుని ఏడలను వీరు ఎలా ఉండిపోయారంటే ఒక అవిశ్వాసపు దృక్పథంలోకి వారు వచ్చేసారు. అవిశ్వాస బ్రతుకుతా ఉన్నారు. ఎక్కడ కూడా విశ్వాసం అనేది దేవుడు లేడు. దేవుడు వారి పక్షాన్ని ఎన్ని చేసినా కానీ వారు ఎలా ఉన్నారంటే దేవునికి దూరస్తులుగానే బ్రతుకుతున్నారు. వారు రాజుల్ని కొలుస్తా ఉన్నారు, అన్ని రాజుల్ని దేవుళ్ళుగా భావిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రదేశాలను దేవుడిగా భావిస్తా ఉన్నారు. అక్కడ ఉన్న తోటలను, అక్కడ ఉన్న చెట్లను, అక్కడ ఉన్న ఆ యొక్క రాళ్లను, స్టోన్స్ వీటిని వీళ్ళు ఒక ఆశ్రయంగా చేసుకుంటూ ఉన్నారు. ఒక అన్య ఆచారం వీరిలోనికి ప్రవేశించింది అనేది 17వ అధ్యాయంలో మరి పొందుపరచడం జరిగింది. అలాగే 8వ అధ్యాయంలో చూస్తే ఒక మరణ శాస్త్రం కింద ఇశ్రాయేలు అనేది వచ్చేసారు. మరణ శాసనం కిందకు వచ్చేసారు. యుద్ధాలు మొదలవుతున్నాయి. వీరి మీదకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వీరి మీదకి సమరయులు కానీ, వారు కానీ, ఇతర దేశాలు కానీ, అన్ని దేశస్తులు వీరి మీదకి యుద్ధం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. యుద్ధానికి చేయడానికి వచ్చినప్పుడు వారు ఆ యుద్ధంలో నిలబడలేక ఓడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను మీకు శ్రేష్టతను ఇస్తానని, మీకు జయాన్ని ఇస్తానని. కానీ వీరు ఒక అన్యుల యొక్క దేశంలో, అన్యుల యొక్క చేతులు వారు ఏం చేస్తున్నారంటే అపజయాన్ని చూస్తూ ఉన్నారు. దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితులు వీరికి ఏర్పడినాయి. కాబట్టి ఈ యొక్క 8వ అధ్యాయంలో వారు యుద్ధాలు వారి మీదకి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 9వ అధ్యాయం చూస్తే వారు చేసిన విగ్రహారాధన బట్టి ఇచ్చిన శిక్షలు కూడా దేవుడు వారి మీదకి శిక్ష అనేది రప్పించారు, శిక్షించారు. వారిని శిక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే 10వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు రాజు గతి, అలాగే బేతేలు యొక్క దూడ. అంటే బేతేలు అనగా మనకి గుర్తుకొచ్చేది ప్రాముఖ్యంగా ఏంటంటే మందిరం గుర్తుకొస్తుంది. బేతేలు బలిపీఠం కట్టాడు యాకోబు. ఈ బలిపీఠం అనేది మనకు దేని స్వామి అంటే దేవుడు వారితో మాట్లాడిన మాటను బట్టి, అంటే దేవుడు మాట్లాడతాడు. మందిరం అంటే మందిరంలో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన ప్రదేశాన్ని వారు మందిరముగా భావించి ఆ రోజుల్లో బలిపీఠాన్ని వారు కట్టారు. ఆ బలిపీఠం కట్టి వారు దేవుని ఆరాధిస్తున్న ఆ సమయంలో కూడా వారు ఏం చేశారంటే వాటిని కూడా అక్కడ కూడా వారు విగ్రహారాధన చేశారు. ఆ ప్రదేశాలను కూడా వారు నీచమైన స్థితిలో వారు వెళ్ళిపోయారు. అంటే ఎంత దేవుడు వారిని ఎంత ప్రేమిస్తా ఉన్నా, దేవుడు వారికి మీద ఎంత కృప చూపుతున్నా, దేవుడు వారి ఎడల జాలి, దయ, ఎంత కనికరం కలిగి ఎంత వారు నడిపిస్తా ఉన్నా గాని వీరు దేవుని అంతగా దూరం అయిపోతున్నట్లుగా, చేయకూడని పనులు వారు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వారు దేవుని యొక్క మందిరాలను నాశనం చేస్తూ ఉన్నారు, బలిపీఠాలని నాశనం చేస్తూ ఉన్నారు. దేవుడికి చెందాల్సిన మహిమను వారే దోచుకుంటూ ఉన్నారు. దేవుడు పూజించబడిన, ఆరాధించబడిన స్థలాల్లో కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యభిచారిస్తూ ఉన్నట్లుగా, అంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నట్లుగా మనము ఇక్కడ ఈ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయాలు పేర్కొనబడింది. కాబట్టి ఈ 11వ అధ్యాయానికి మనం వస్తే ఇశ్రాయేలీయుల ఎడల దేవుని యొక్క మహాప్రేమ ఏంటంటే బాల్య దశలోని ఇశ్రాయేలుకు శిక్షణ ఇచ్చాడు. దేవుడు వారిని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించి వారికి ఆజ్ఞలను ఇచ్చి ఒక సన్మార్గంలోనికి నడిపించాలని దేవుడు ఆశపడి వారందరూ కూడా దేవుడు అలా నడిపిస్తా ఉన్నాడు. ఒక చక్కటి ఆజ్ఞనిచ్చి వారికి నాయకుడిని ఎన్నుకొని ఒక మార్గంలోనికి వారిని
దేవుడు నడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వారు మరలా ఏం చేస్తా ఉన్నారంటే దేవుణ్ణి మరలా విసర్జిస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఎంతకాడికి వచ్చేసారంటే వాళ్ళు ఇంకా నేనే దేవుడును, నేనే అనే వారు అహంలోకి వారు అహంకారం కలిగి వారు ఉన్నారు. అంటే ఇక నేనే దేవుడును, ఇక నాకు చెప్పడానికి ఎవరు లేరు, ఎవరు సరిపోరు. గర్వాన్ని గర్వించి గద్దె దిగిన వారిని మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లోనికి వారు దిగజారినట్లుగా ఈ 11వ అధ్యాయంలో మనకి చూస్తాము. అలాగే 12వ అధ్యాయం 13వ అధ్యాయాన్ని కూడా మనం చూసినట్లయితే ఈ వీటిలో కూడా అదే విధంగా వారు చేసిన విగ్రహారాధన, దేవుడు వారికి ఇచ్చిన నాశనం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే చివరి అధ్యాయంలో చూస్తే దేవుడు వారిని ప్రేమించి ప్రవక్త ద్వారా తన జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చూపించి తన భార్యను చూపించాడు, గోమెరును, వేశాను, ఇలా ఉంది మీ జీవితం. అలాగే తన కుమారులను చూపించాడు, తన కుమారులను ఇజ్రాయేలును చూపించాడు. అంటే అక్కడ ఎంత అలా ఎటువంటి సందర్భంలో అతని పేరు పెట్టబడింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. అలాగే కుమార్తె జాలి నొందింది, అంటే నీ మీద జాలి నొందడం దేవుడు ఇలా ఉన్నాడు. అలాగే రెండో కుమారుడు లోమి నా జనము కాదని దేవుడు అంటున్నాడు. అన్ని కూడా దేవుడు వారితో ప్రవచిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఇన్ని జరిగిన తర్వాత ఈ 14 చివరికి వచ్చినప్పుడు మళ్ళా దేవుడు ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినప్పుడు వారు ఏం చేశారంటే దేవుని తట్టు వారు తిరిగినట్లుగా ఇది 14వ అధ్యాయం మనము చూడవచ్చు. వాళ్ళు మారు మనసుకు కలిగి దేవుని తట్టు తిరిగారు. దేవుని యొక్క ప్రత్యుత్తరముకు దేవుడు ఏదైతే వారిని ప్రశ్నించారో, ఏదైతే వారిని ఎలా ఉండాలని, ఎలా బ్రతకాలని వారికి దేవుడు మాట్లాడాడో, ఇవన్నీ కూడా వారు దేవుడి మాటలు విన్నారు, నమ్మారు. కాబట్టి వీరేం చేశారంటే చివరికి దేవుని వైపు తిరిగినట్లుగా ఈ యొక్క 14వ అధ్యాయంలో పొందుపరచబడింది. అయితే ఈ హోషేయ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన సారాంశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మానవుని ఎడల ఏ విధంగా ఉన్నది అనేది ఈ హోషేయ గ్రంథము మనకి నేర్పిస్తూ ఉంది. ఈ హోషేయ గ్రంథం మీకు లవ్ గురించి, అంటే ప్రేమ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ హోషేయ గ్రంథాన్ని మనం కనుక చదివితే దేవుడు అసలు మానవుని ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, కానీ మానవుడు దేవుని ఎడల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అనేది ఈ హోషేయ గ్రంథము నేర్పుతుంది. కాబట్టి ఈ హోషేయ గ్రంథంలో ఉన్న ఈ సారాంశం అంతా కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని యొక్క మహాప్రేమ, గొప్ప ప్రేమను ఈ గ్రంథంలో పొందుపరచబడడం జరిగింది. కాబట్టి ఇవి ఇంకా చారిత్రాత్మక విషయాలు కానీ ఈ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఇంకా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క గ్రంథాన్ని పదే మీరు చదవాలి. ఈ హోషేయ గ్రంథము, ఈ ఆమోసు గ్రంథము, ఈ ప్రవక్తల గ్రంథాలు కొన్ని మనకు అర్థం కానట్లుగా ఉంటాయి. కానీ మనం నిజంగా అర్థం చేసుకుని మాట్లాడగలిగితే, అర్థం చేసుకుని చదువుకోగలిగితే దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఎటువంటి మానవుని ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది కూడా ఈ గ్రంథంలో మనకి నేర్పుతాయి. కొన్ని గ్రంథాలు, కొన్ని పుస్తకాలు మన సామెతలు ప్రతిదినం చదువుతాం, లేకపోతే కీర్తనలు చదువుతాం, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి, ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది. కానీ ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలు కూడా మనం చదివితే ఆ రోజుల్లో ప్రజల్లో, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు ఎటువంటి భారం కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, వారిని ఎలా నడిపించాలి, అసలు వాళ్ళ మార్గం ఎలా ఉంది అనేది కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ గ్రంథాల ద్వారా మనకి పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ నా సహోదరులకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు మీరు చదవండి, నేర్చుకోండి, సెర్చ్ చేయండి, పుస్తకాలు చదవండి, ఇంకా లోతుగా మీరు ధ్యానించండి. ఈ యొక్క హోషేయ గ్రంథము మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ హోషేయ గ్రంథాన్ని మనము ఇంకా నేర్చుకుందాం. రాబోయే దినాల్లో మీకు అవకాశం ఉంటే ఇంకెవరైనా నేర్పిస్తారు, ఇంకా చెప్తారు, మీరు వినండి, నేర్చుకోండి, మరి ఆశీర్వదించబడండి. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం ముగిద్దాం. మరి మనం ఆమోసు గ్రంథాన్ని మనం వెళ్ళే ముందుగా మరి
సిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. తర్వాత ఆమోస్ గ్రంథం మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, మీకు ఇంకా ఇప్పుడు ఈ యొక్క హోషేయ గ్రంథం పైన ఏమైనా సందేహాలున్నా, ఏమైనా అనుమానాలున్నా దయచేసి మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. బికాస్ నెక్స్ట్ మా బుక్ మనం వెళ్ళిపోతాము, అది ఆమోస్ గ్రంథం. ఆమోస్ కంటే ముందు మీకు హోషేయలో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ సార్. అయితే లాస్ట్ కుమారుడు గోమెరుకను హోషేయకి పుట్టలేదన్నట్టుగా, అంటే తల్లి ఆకాకుని చెప్పారు కదా, అది ఏ రీజన్ వల్ల చెప్పారు సార్? అక్కడ మీకు దానికి అర్థం చెప్పానండి. ఎందుకనంటే నేను గ్రంథాలు పరిశీలించాను. ఇక్కడ లో అమ్మి అంటే 2 కుమారుడు నా జనము కాదని. ఇక్కడ ఎందుకు దేవుడు ఈ మాట పొందుపరిచాడంటే, అంటే అది ఒక అభివర్ణనకు ఇచ్చాడు అనమాట. ఆ ప్రజలు ఏమి వెబ్చారండి, వేశ్య అంటే తను హోషేయ ఇష్టపడేం చేసుకోవాల, దేవుడు చేసుకోమన్నాడు కాబట్టి మారు మాటలను చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా తన జీవితం వేశ్యగానే బ్రతికింది. కాబట్టి అంటే ఇశ్రాయేలు ప్రజలు నేను దేవుని ప్రేమించాను, హక్కుని చేర్చుకున్నాను, కానీ ఆ ప్రజలు నా మాట వినలేదు, తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఈ 2వ కుమారుని కూడా ఎందుకని ఇట్లా వివరించారంటే, ఇప్పుడు తనకు పుట్టాడు అనుకోండి, తన కుమారుడు అవుతాడు. కానీ ఇక్కడ ఏముంది, నా జనం కాదని పేరు పెట్టారు. అంటే వీరు నా పిల్లలు కానీ వీరేం చేశారంటే అపవాది చేత కొట్టబడుతున్నారు కాబట్టి, ఎలా బ్రతుకుతున్నారు కాబట్టి వీరు ఎలా జీవిస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రవర్తన ఎలా ఉంది, నా జనము కాదు అనే మాట వర్ణించడానికి ఈ యొక్క మాటను ఇక్కడ 2వ కుమారుడిని ఈ యొక్క కుమారుడిని మరి దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అర్థమేనండి? లేదు సార్, అంటే ఇక్కడ తల్లి గర్భవతి అన్నట్లుగా, తర్వాత తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు అని ఉంది కదా సార్ వచ్చిన తల్లి గర్భవతి కుమారుని కన్నాడు అని రాయబడింది. అదే ఆమె వేశాను అంటే వివాహమైనా కూడా తన వేషతని జరిగించింది. అర్థమైందండి? కాబట్టి అతనికి పుట్టాడు అనేది అక్కడ రాయబడింది. కాబట్టి అది సాదృశ్యం ఉండడానికి కూడా గ్రంథకర్తలు అదంతా వర్ణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇతనికి పుట్టలేదు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమిచ్చాడు, లో అమ్మి అంటే నా జనం కాదు. అంటే ఇప్పుడు హోషేయ నా కుమారుడు కాదు అని అతనికి తెలుసు, కానీ అతని కుమారుడే. అదేనండి, సమాజం ఏమంటది, నీ కుమారుడు అంటది, కానీ అతను నాకు పుట్టలేదు. కాబట్టి దేవుని ప్రజలు కూడా నా పిల్లలే, కానీ వారు చేసిన క్రియలను బట్టి వారు ఎలా ఉన్నారు, ఎలా అంటున్నాడు దేవుడు, నా జనము కాదు. నా జనం అయితే నా మాట వింటారు, నాకు లోబడతారు, నా దగ్గరకు వస్తారు, కానీ నా జనము కాదు అనే సాదృశ్యంగా ఈ కుమారుడిని దేవుడు అతనికి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సహోదరులు రాజు చెప్పినట్లు ప్రతి దానికి కూడా అక్కడ ఇశ్రాయేలీల స్థితిని తెలపడానికి దేవుడు ఆ పేర్లు ఇవ్వడం అనేది మనం చూస్తామాట. నా జనం కాని వాళ్ళు, ఒక్కొక్క పిల్లలకి కూడా దేవుడు పేర్లు పెట్టమని అన్నప్పుడు మరి గోమేరుకి అర్థం ఏంటంటే అన్ఫెయిత్ఫుల్ ఇజ్రాయెల్ అనే అర్థం వస్తుంది అన్నమాట. మళ్ళీ తర్వాత అలాగే లోమి నా ప్రజలు కాని వాళ్ళు, వీళ్ళంతా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ యొక్క స్థితి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎలా ఉందో దానిని పెట్టుకొని వాళ్ళకి పేర్లు కూడా పెట్టడం అనేది ఒక బుక్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ మాట. సార్ నమస్తే సార్.
ప్రైజ్ లేడండి సార్. ఇక్కడ మనం వ్యభిచార స్త్రీ అని విగ్రహారాధన ద్వారా చెప్పినట్ట, లేకపోతే ఆమె వ్యభిచరించడం ద్వారా చెప్పినట్టుగా ఉంటుందా సార్? రాజేంద్ర రెస్పాండ్. ఆమె వ్యభిచారం అనేది వేసేయండి, అంటే వ్యభిచారిస్తుంది. అయితే మనకి ఈ ఈ వ్యభిచారం అనేది పాత నిబంధన ఇంకా మనకి ధర్మశాస్త్రం గ్రంథాల్లో మనకి చూసినట్లయితే ఈ వ్యభిచారాన్ని ఎలా పోల్చారంటే ఆ దేవుని మాట వినని వారుగా, దేవునికి అవిధేయులుగా, అంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విగ్రహారాధనకు సాదృశ్యంగా ఈ వ్యభిచారాన్ని పోల్చారు. అర్థమైందండి? అంటే ఇప్పుడు గోమెర్ ఏం చేస్తుందంటే శారీరకంగా వ్యభిచారం చేస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు? విగ్రహాలతో వ్యభిచారం చేస్తున్నారు అని దేవుడు అంటున్నాడు. అంటే ఓసియా పరిశుద్ధమైన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని సేవకుడు. ఆ పరిశుద్ధమైన వ్యక్తితో వ్యభిచార స్త్రీని పెండ్లాడమన్నాడు. అలాగే ఇశ్రాయేలీల స్థితి ఎలా ఉంది? విగ్రహాలతో వ్యభిచారంలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు, పరిశుద్ధుడిగా ఆయన. ఇక్కడ గోమెర్ ఏమో ఇశ్రాయేల్ లాగా కనిపిస్తే హోషే ఏమో దేవుని యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. దాన్ని బట్టే, అంతే తప్ప అది ఆమె మాత్రం, గోమెర్ మాత్రం వ్యభిచారే, శారీరకమైనటువంటి పాపంలో ఉన్న స్త్రీయే. అటువంటి స్థితిని ఇశ్రాయేలీలు శారీరకంగా కాదు కానీ, అంటే వాళ్ళు చేసేది ఏంటంటే విగ్రహాలతో వ్యభిచరిస్తున్నారు, దేవుడిని విడిచిపెట్టి విగ్రహాల వైపు వెళ్తున్నారు. కాబట్టి విగ్రహ సంబంధమైన వ్యభిచారం వారిలో ఉందనే దానికి దేవుడు పోలికగా ఆ వివాహాన్ని చేసుకోమని చెప్పాడు అన్నమాట. అది అంటే ఆమెమో వ్యభిచార స్త్రీ, సంతానమేమో విగ్రహారాల ద్వారా వ్యభిచారులుగా పిలువబడ్డారు, అంతేనా సార్? ఒకసారి అడగండి. ఆమెమో వ్యభిచార స్త్రీ, అంటే సంతానం వచ్చేపాటికే విగ్రహారాధన ద్వారా వ్యభిచార సంతానంగా పిలువబడ్డారు, అంతేనా సార్? అంటే అప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే పరిస్థితి ఆ పిల్లల్ని దేవుడు ఏ విధంగా అనుగ్రహించాడో ఆ విధంగా ప్రజలు ఉన్నారనే భావంతో దేవుడు అక్కడ వారికి సాదృశ్యం చూపించాడు. ఇప్పుడు మోషే ఉన్నాడండి, మోషేకి ఆ పేరు ఎలా వచ్చింది? నీటి నుంచి తీయబడ్డాడు కాబట్టి అతనికి ఏం పెట్టారు? మోషే అని పేరు పెట్టారు. అలా పేరు తగ్గట్టుగా ఆ యొక్క ప్రాంతాల భావాలు ఉన్నాయి. కాబట్టి తనకు పుట్టిన కుమారులు కూడా, తనకు పుట్టిన కుమారులు ఏ విధంగా పుట్టారో వారి బ్రతుకులని ఇశ్రాయేలు ప్రజలు చూడాలి. ఈ హోషే అనే అతను ఒక గొప్ప ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి ప్రవక్త యొక్క జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజల ముందు పెట్టాడు, దేవుని ప్రజల ముందు. అరే ఎలాంటి ప్రవక్త ఇలా ఉన్నాడు, వీరి కుటుంబం మనం చూస్తూ ఉన్నాం కదా, బయట చూస్తాం, మనకి మంచి సేవకులు మనకు తెలుసు. వాళ్ళ యొక్క కుటుంబంలో అమ్మగారు కానీ వారి పిల్లలు కానీ ఒకవేళ ఆ ట్రాకులు లేకుండా ఉంటే మనం టోటల్గా ఎవరికి వెళ్తుంది? ఆ క్రెడిట్ అంతా పాస్టర్ గారికి వెళ్తుంది కదండి. అలాగే ఈ హోషే గ్రంథాన్ని కూడా దేవుడు ఎందుకు చూపించాడంటే ఈ పిల్లలను దేవుడు వారికి అట్లా అనుగ్రహించి వీరి జీవితాలను చూడమంటున్నాడు. ఎందుకంటే మన బ్రతుకులు అలా ఉన్నాయి, మనం ఎలా విగ్రహారాధన చేస్తున్నాం, మనం దేవునికి ఎలా ఉన్నాం అనే భావంతో దేవుడు వారికి ఆ పిల్లల్ని ఆ విధంగా ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రదర్, మీ డౌట్ మీకు అర్థమైందా అండి? వెంకట్రావు గారు. ఓకే, చిన్న వివరణ అదే, ఇంకా ఎవరికైనా క్లారిఫికేషన్ లేకపోతే ఏంటనంటే, ఒక్క నిమిషం. అదే ఇప్పుడు మోషే గురించి చెప్పారు కదా, అంటే నీటిలో నుండి తీయబడ్డాడు కాబట్టి మోషే అని పేరు పెట్టారు. అలాగే ఈ సేమ్ లోఅమ్మి ఇది కృపనొందదగినది, నా జన్మ కాని వాళ్ళు, గోమెర్ అంటే అవిశ్వాసరైనటువంటి వ్యక్తి. ఇలాగా అంటే వాళ్ళ ఇశ్రాయేల్ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళు ప్రస్తుతం పరిస్థితిని బట్టి మాత్రమే దేవుడు ఆ పేర్ల చేత పిలిపించుకునేటట్లు, వాళ్ళు పిలిచినప్పుడల్లా మేము ఎలా ఉన్నామంటే మాకు కృప
పొందుకోలేకపోతున్నాం అని తెలియపరచడానికి, మేము దేవుని ప్రజలుగా లేము, విగ్రహారాధకులకు ఉన్నాము అనటానికే దేవుడు చూపించాడు మాట. అంతే తప్ప బిడ్డలు తనకి కలిగారా కలగలేదు అనేది కాదు, వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళే. అయితే పేరు మాత్రం అలా పెట్టారు. పేరు దేనికోసం అంటే దేవుడు వారు దేవుని విసర్జిస్తున్నారు కాబట్టి, దేవుని విసర్జించే వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు దేవుని నుండి కృపను పొందుకోలేకపోతున్నాం, దేవుని పిల్లలుగా మేము లేము అనటానికే తప్ప ఇంకొక విషయం ఏం కాదన్నమాట. అంటే శారీరకంగా వీళ్ళు పుట్టినటువంటి వ్యక్తులే. ఇంకొక విషయము మనం గమనించాలి, అంటే వీళ్ళకి శారీరకంగా పుట్టినటువంటి పిల్లలే, కాకపోతే ఆ పేరు మాత్రం ఇప్పుడు శాంతి అని ఉంటది. అంటే మనం ఏం చేస్తాం, శాంతి సమాధానంతో ఉన్న వ్యక్తి అనే మనకు అర్థం వస్తుంది అన్నమాట. అలా అర్థం కలిగేటటువంటి భావమే పేరు మాట. ఇశ్రాయేలీయులు యూదులు ఏం పడితే ఆ పేరు పెట్టడానికి లేదు. ఎబ్బూజు అనే పేరు వేదనతో నేను పుత్రుణ్ణి కన్నానని చెప్పి తనకి ఎబ్బూజు అని పేరు పెట్టారు అనమాట. ఇశ్రాయేలీయులు యూదులు చేసేది ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ కి తగ్గట్టుగానే వాళ్ళకి పేర్లు నామకరణం అనేది చేస్తారు. వీళ్ళు కూడా ఇక్కడ ప్రభువు కూడా యోషియా గ్రంథంలో అవే పేర్లు పెట్టమని చెప్పడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. 1 minute ఒక్క చిన్న క్లారిఫికేషన్. లైక్ మీరు అన్నారు వారి ఇద్దరికి పుట్టిన పిల్లలే అని. బట్ నేను చదివింది అంటే లేకపోతే నేను విన్నది కావచ్చు, నేను చూసినంత వరకు, నాకు తెలుసుకున్నంత వరకు ఏంటంటే ఆ పిల్లలు అంటే వీరిద్దరికి వివాహం అయింది, బట్ స్టిల్ తను ఇంకా అడల్టరీలోనే ఉంది, ఇంకా వ్యభిచారం అనే పాపంలోనే ఉంది. కాబట్టి ఆ పిల్లలు వీరికి అంటే హోషియా పిల్లలు కాదు కాబట్టి ఆ నామకరణం చేశారు అని చెప్పి నేను విన్నానన్న. ఇజ్ ఇట్ రైట్? అదే బిబ్లికల్ ఎవిడెన్స్ అనేది మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెండు వ్యూస్ అనేవి ఉంటాయి. అంటే ఒకదాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, ఇంకొకరు వేరే దాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా మనం ఇక్కడ చూస్తే బైబిల్ ఎక్కడ కూడా డైరెక్ట్ గా చెప్పట్లేదు వీళ్ళు హోషియా పిల్లలు కాదు అనే విషయం ఎక్కడ మనకు చెప్పట్లేదు. డైరెక్ట్ గా ఎక్కడ కూడా చెప్పట్లేదు. అంటే కొంతమంది ఆలోచన చేసేటటువంటి వాళ్ళు రకరకాలుగా ఆలోచించవచ్చు. ఫస్ట్ వ్యూ ఏంటంటే వాళ్ళు దేవుని పిల్లలే, అంటే హోషియా పిల్లలే అని చెప్తున్నారు అనమాట. కొంతమంది నమ్మేది ఏంటంటే ముగ్గురు పిల్లలు కూడా హోషియాకి ఫిజికల్ గా ముఖ్యంగా వాళ్ళు పేర్లు బట్టి సింబలైజ్ గా ఇశ్రాయేలీల యొక్క పాపాన్ని స్పిరిచువల్ గా వాళ్ళకి చూపించడం సింబలిజం అన్నమాట. అంటే వీళ్ళ పరిస్థితి వాళ్ళ పేర్లు బట్టి ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి పాపంలో ఉన్నారు అని చెప్పడానికే ఒక సింబలైజ్ గా చెప్పడం కోసమే. ఇంకొక వ్యూ కూడా ఉంది. చిల్డ్రన్ వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హోషియా పిల్లలు కాదు అనేటట్టు కూడా ఒకటి ఉందన్నమాట. అయితే డైరెక్ట్ గా బైబిల్ అయితే దీన్ని హోషియా పిల్లలు కాదు అనడానికి మనకి ఎక్కడ రుజువు లేదు. అయితే అదన్నమాట. రెండు విధాలుగా కూడా మనము ఆలోచించాలి. అయితే విన్న విషయాలు వేరే వేరే గ్రంథకర్తల యొక్క బోత్ వ్యూస్ అనేవి కూడా ఎప్పుడు ఎగ్జిస్టింగ్ లోనే ఉంటాయి. కాబట్టి కొంతమంది ఏంటంటే ఇవి వ్యభిచారి కాబట్టి ఎవరి ద్వారానైనా కానొచ్చు, అడల్టరీ ద్వారా పుట్టినటువంటి పిల్లలు అనేటటువంటి వ్యూ కూడా ఉంది. కాబట్టి బోత్ వ్యూస్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు చెప్పేటటువంటి తను చెప్పిందైనా నేను చెప్పిందైనా సరే రెండు వ్యూస్ అనేవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళ పిల్లలు కాదు అనటానికి మాత్రం రుజువులు అయితే లేవు. వీళ్ళే పిల్లలు అనటానికి కూడా మరి బిబ్లికల్ ఎవిడెన్స్ అనేది మనకి ఎక్కడ అది ఇవ్వబడదు. అంటే వీళ్ళిద్దరూ మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి చదివినటువంటి వాక్య భాగాలు పిల్లలు పుట్టినప్పుడు పేర్లు పెట్టడమే వరకే అక్కడ రాయబడుతుంది. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు పేర్లు పెట్టేంత వరకు మాత్రం ఉంటుంది. కానీ వీళ్ళు ఫిజికల్ గా కలవటం వలన పుట్టినటువంటి పిల్లల లేకపోతే ఏంటి అనేది మనం అక్కడ చూడలేదు అన్నమాట. అది రెండు వ్యూస్ అనేవి ఉన్నాయమ్మా. బోత్ వ్యూస్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక దయచేసి మీరు రాసి పంపించండి. ఫ్యాకల్టీని అడుగుతాము. అండ్ మనకి డౌట్ సెషన్ సెపరేట్గా ఉంటుంది కాబట్టి అందులో ఇంకా క్లియర్ చేస్తారు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఆమోసు గ్రంథంలోనికి వెళ్ళిపోదాము.